Welcome to Hasselbaina Cakes. I am Sumalata, James High School, Arpepeta. If you like my videos, please like it, share it and subscribe it. Okay. Today I would like to tell you the lesson Snake and the Mirror of class 9th. It was a hot summer night. About 10 o'clock, I had my meal at the restaurant and returned to my room. I heard a noise from above as I opened the door. అది హాట్ సమ్మర్ నైట్ మీల్స్ రెస్టారెంట్లో చేసి రూమ్కి వచ్చాడు డాక్టర్. డోర్ ఓపెన్ చేసిన వెంటనే సౌండ్ అయింది, ఫ్రమ్ పైనుంచి సౌండ్ వచ్చిందనమాట. Was a familiar one. One could say that the rats and I shared the room. Lighted the kerosene lamp on the table. సౌండ్ మామూలుదే అనమాట, ఎప్పుడు వచ్చే సౌండే. ఫెమిలియర్ అంటే సుపరిచితం. వన్ కుడ్ సే దట్ ద ర్యాట్స్ అండ్ ఐ షేడ్ ద రూమ్. ర్యాట్స్ నేను పంచుకున్నట్టుగా ఉంటుంది రూమ్, అంటే అంత ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. లైటెడ్ ద కిరోసిన్ ల్యాంప్ ఆన్ ద టేబుల్. కిరోసిన్ ల్యాంప్ను వెలిగించి టేబుల్ మీద పెట్టాను. Not electrified. It was a small rented room. I had just set up medical practice and my earnings were meager. Meager అంటే స్మాల్, కొద్ది అనమాట. 60 rupees in my suitcase along with some shirts and dhotis. I was wearing, గర్భముందు అన్నాను కదా, I was wearing a solitary black coat. కరెంట్ లేదు, చిన్న రెంటెడ్ రూము, మెడికల్ ప్రాక్టీస్ అప్పుడే మొదలు పెట్టాడు కాబట్టి ఎర్నింగ్స్ కూడాను తక్కువే. సూట్ కేసులో 60 రూపీస్, కొన్ని షర్ట్స్, ధోతీస్ మాత్రమే ఉన్నాయి. సింగిల్ బ్లాక్ కోట్ కూడా ఉంది. ఓకే, బ్లాక్ కోట్, వైట్ షర్ట్ అండ్ నాట్ సో వైట్ వెస్ట్ అండ్ hung them up. Opened 2 windows in the room. It was an outer room, a tiled roof with long supporting gables that rested over the wall. There was no ceiling. Okay, ఇదంతా కూడా ఇంటి గురించి అనమాట. టైల్డ్ రూఫ్, సపోర్టింగ్ గేబుల్స్, దట్ రెస్టెడ్ ఓవర్ ద వాల్, ఇవన్నీ. దేర్ వాజ్ నో సీలింగ్, ఇదంతా కూడా ఇంటి గురించి. ఓకే, బ్లాక్ కోట్ అంతా తీసేసి వైట్ వెస్ట్ వేసుకొని కోట్ని పైన వేలాడి తీశాడు. 2 విండోస్ కూడాను ఓపెన్ చేశాడు. ఓకే, traffic of rats. Made my bed, lay down but I could not sleep. Got up and went out to the veranda for a little air. Out the wind god seemed to have taken time off. ర్యాట్స్ బాగా తిరుగుతూ ఉన్నాయి. ర్యాట్స్తో సహజీవనం అన్నమాట. రెగ్యులర్ ట్రాఫిక్. ఓకే, తిరుగుతూ ఉన్నాయన్నమాట. బెడ్ వేసుకున్నాడు, పడుకున్నాడు, కానీ నిద్ర పట్టలేదు. వరండాలోకి వచ్చాడు. ఓకే, went back to the room and sat down on the chair. Opened the box beneath the table, took out a book, the Materia Medica. I opened it at the table on which stood a lamp and large mirror. A small comb lay beside the mirror. Tempted to look into the mirror when it is near one. I took a look into the mirror. Okay, మరలా లోపలికి వచ్చేసి చైర్లో కూర్చున్నాడు. టేబుల్ కింద ఉన్న బాక్స్ తెరిచి అందులో ఉన్నటువంటి బుక్, మెటీరియా మెడికా అనే బుక్ని తీశాడు. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఆ బుక్ పేరు మెటీరియా మెడికా. తీశాడు. టేబుల్ పక్కన ల్యాంపు, మిర్రరు ఉన్నాయి. చిన్న కోమ్ కూడా ఉంది. ఎక్కడ? మిర్రర్ పక్కన. నియర్గా ఉంది కాబట్టి మిర్రర్లోకి చూడాలనిపించింది, చూశాడు. I should shave daily and grow a thin mustache to look more handsome and always keep that attractive smile on my face.
to look more handsome. Again came that noise from above. ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఏమనంటే డైలీ షేవ్ చేసుకోవాలని, తర్వాత సన్నగా మీసం అందంగా కనిపించాలని, ఆకర్షణీయంగా నవ్వుండేలా చూసుకోవాలని అనుకున్నాడు. ఇంతలో మరలా నాయిస్ వచ్చింది. I got up and lit a beedi and paced up and down the room. Lovely thought of being married to a woman doctor who had plenty of money and a good medical practice struck. She had to be a fat for a valid reason. If I made some silly mistake and needed to run away, she should not be able to run after me and catch me. లేచి సిగరెట్ తీసి వెలిగించి రూమ్ అంతా చూశాడు. ఒక ఆలోచన వచ్చింది. బాగా డబ్బుండి మంచి ప్రాక్టీస్ ఉండి ఫ్యాట్గా ఉన్న లేడీ డాక్టర్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. లావుగా ఉంటే తను చేసిన తప్పు చేసినా కూడా తను వెనక పరిగెట్టలేదు, కాబట్టి తను తప్పించుకోవచ్చని లావుగా ఉన్నవాడిని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. I resumed my seat in the chair in front of the table. No more sounds from above. Suddenly there came a dull thud as if a rubber tube had fallen to the ground. A fat snake wriggled over the back of the chair and landed on my shoulder. Did not tremble, did not cry out, no time. అరవడానికి కూడా టైం లేదన్నమాట. పరిగెట్టలేదు, ఎగరలేదు, మాట్లాడలేదు. The snake slithered along my shoulder and coiled around my left arm. I was turned to stone. ఎడమ చేతికి చుట్టేసుకుంది అన్నమాట, కాబట్టి స్టోన్ లా ఉండిపోయాడు. But my mind was very active. In the light of the lamp, I sat there like a stone image in the flesh. కదలలేకుండా ఉండిపోయాడు. ఒక పిక్చర్లో వెంకటేష్ లాగా పైన పాము ఎలా కూర్చుని ఉండిపోతాడు చూడండి, అలాగనమాట. గుర్తొచ్చిందా? ఓకే. లెఫ్ట్ ఆర్మ్ని చుట్టేసింది. అతను ఫిజికల్గా స్టోన్లా ఉండిపోయాడు, కానీ మైండ్ మాత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. Did not tremble, did not cry out, no time. The snake slithered along my shoulder and coiled around my left arm. I was turned to stone, but my mind was very active. In the light of the lamp, I sat there like a stone image in flesh. అది పైన పడేటప్పటికీ తను జంప్ చేయలేకపోయాడు, ఇక మాట్లాడలేకపోయాడు, ఏం పని చేయలేకపోయాడు అనమాట. ఒక స్టోన్ లాగా ఉండిపోయాడు. లెఫ్ట్ ఆర్మ్లో చుట్టేస్తుంది. తను రాయిలా అయిపోయినా కూడా మైండ్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. ఓకే. స్టోన్ ఆ లైట్లో స్టోన్ ఇమేజ్ లాగా ఉండిపోయాడు. కదలలేకుండా అరవలేకుండా ఉండిపోయాడు అనమాట. ఒక పిక్చర్లో వెంకటేష్ పైన పాము పడితే అలా కూర్చుని ఉండిపోతాడు కదా, గుర్తొచ్చిందా? అలాగనమాట. లెఫ్ట్ ఆర్మ్ చుట్టేసింది. అతను ఫిజికల్ స్టోన్లా ఉండిపోయాడు, మైండ్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. The great presence of the creator of this world and this universe, God was there. Suppose I said something and he did not like it. I tried in my imagination to write in bright letters outside my little heart, the world is, oh God. గాడ్ని తలుచుకుంటున్నాడు అనమాట. There was pain in my left arm. It was as if a thick
leaden rod. No, a rod made molten fire was slowly but powerfully crushing my arm. The arm was beginning to be drained of all strength. నొప్పంతా ఎక్కువైపోతుంది. లెఫ్ట్ ఆర్మ్ బట్ గట్టిగా చుట్టేసింది కదా, నొప్పంతా ఎక్కువైపోతుంది. తన చేతిలోని స్ట్రెంగ్త్ అంతా పోయినట్టుగా ఉంది. వాట్ కుడ్ ఐ డూ? ఏం చేయగలను? స్లైటెస్ట్ మూమెంట్ స్నేక్ వుడ్ స్ట్రైక్ మీ. డెత్ లర్క్డ్ యువర్ 4 inches అవే. స్నేక్ కొద్దిగా మూమెంట్ ఉంది, తనను కరుస్తుందేమో, చావు దగ్గరకు వచ్చినట్లుగా ఉంది. సపోజ్ ఇట్ స్ట్రక్, కరిస్తే. వాట్ వాస్ ద మెడిసిన్ ఐ హ్యాడ్ టు టేక్? నో మెడిసిన్స్ ఇన్ ద రూమ్. కరిస్తే తన దగ్గర మెడిసిన్స్ కూడా లేవు. ఐ వాజ్ బట్ ఎ పూర్ ఫూలిష్ స్టూపిడ్ డాక్టర్. తను తను తిట్టుకుంటున్నాడు. ఐ ఫర్గాట్ మై డేంజర్ అండ్ స్మైల్డ్ ఫీబ్లీ ఎట్ మై సెల్ఫ్. నిర్జీవమైన ఒక నవ్వుని నవ్వుకున్నాడు తన పరిస్థితికి. The snake turned its head. It looked into the mirror and saw its reflection. తన తల తిప్పింది, మిర్రర్లోకి చూసుకుంటోంది, తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది అన్నమాట. అందుకే కదిలి ఉంటుందేమో. Not claim that it was the first snake that had ever looked into the mirror, but it was certain that the snake was looking into the mirror. Was it admiring its beauty? Was it trying to make an important decision about growing a mustache or using eyeshadow and mascara or wearing a vermilion spot on the forehead? ఎందుకు చూసుకుంటుందో అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. తన అందాన్ని తను చూసుకుంటోంది. ఇది ఫస్ట్ స్నేక్ అయి ఉంటుంది, తన అందాన్ని తను చూసుకునే స్నేక్ అని అనుకుంటూ తను ఎందుకు చూసుకుంటుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. నో ఎనీథింగ్ ఫర్ సర్టెన్. వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్? ఐ విల్ నెవర్ నో. ఫర్ ద స్నేక్ అన్వౌండ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ మై ఆర్మ్ అండ్ స్లోలీ స్లిదర్డ్ ఇన్ టు మై ల్యాప్, crept onto the table and moved towards the mirror. Perhaps it wanted to enjoy its reflection at closer quarter. Got up from the chair. I quietly went out through the door into the veranda. తన ప్రతిబింబాన్ని చూసుకొని ఎంజాయ్ చేయాలనుకుందేమో, మరీ దగ్గరగా వెళ్ళి చూసుకోవాలని అనుకున్నదేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు. చైర్లో ఇంచి లేచి అలా దగ్గరగా వెళ్ళిందనమాట. తన ఆమ్ని వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఎప్పుడైతే తన ఆమ్ని వదిలేసిందో, మన చేతిని వదిలేసిందో, చైర్లో నుంచి లేచి వరండాలోకి వచ్చాడు. ఐ లెఫ్ట్ ఇన్ టు ద యార్డ్ అండ్ ర్యాన్ ఫర్ ఆల్ ఐ వాజ్ వర్త్. యార్డ్లోకి వేగంగా పరిగెత్తాడు, ఎంత వీలైతే అంత వేగంగా. ఫ్యూ అంటాను కదా, అదనమాట. ఈచ్ ఆఫ్ అస్ హేవ్డ్ ఎ సై ఆఫ్ రిలీఫ్. All of us lit biddies. Somebody asked doctor, is your wife very fat? రిలీఫ్ తెచ్చుకున్నారు. ఇదంతా కూడా స్టోరీ చెప్తూ ఉన్నాడు అనమాట. డాక్టరు పక్కన వాళ్ళతో ఇలా జరిగింది అని చెప్తూ ఉన్నాడు అనమాట. అలాగా అంతవరకు చెప్పి తను రిలీఫ్ తీసుకున్నాడు. అందరూ కూడా రిలీఫ్ తీసుకుని బయటకు వచ్చేసాడు కదా. ఇప్పుడు కథలో కూడా బయటకు వచ్చాడు అనమాట. కాబట్టి రిలీఫ్ తీసుకున్నారు అందరూ కూడా. బీడీస్ వెలిగించుకున్నారు. ఒక అతను అడిగాడు, ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? లావుగా ఉంటుందా అని అడిగాడు అనమాట. నో, డాక్టర్ సెడ్ గాడ్ విల్డ్ అదర్వైజ్. మై లైఫ్ కంపానియన్ ఈజ్ ఏ థిన్ రీడీ పర్సన్ విత్ ఎ గిఫ్ట్ ఆఫ్ స్పెంటర్. సమ్వన్ ఎల్స్ ఆస్క్డ్ డాక్టర్, వెన్ యూ ర్యాన్ డిడ్ ద స్నేక్ ఫాలో యూ? పరిగెత్తినప్పుడు స్నేక్ మిమ్మల్ని ఫాలో అయిందా అని ఒక అతను అడిగాడు అనమాట. భార్య లావుగా లేదని చెప్పాడు, కానీ రెడీ పర్సన్ అని చెప్పాడనమాట. ద డాక్టర్ రిప్లైడ్, ఐ ర్యాన్ అండ్ ర్యాన్ అంటిల్ ఐ రీచ్డ్ ఏ ఫ్రెండ్స్ హౌస్. అలా పరిగెత్తి ఒక ఫ్రెండ్ హౌస్ చేరుకున్నాను. తర్వాత స్మియర్డ్ ఆయిల్ ఆల్ ఓవర్ మై సెల్ఫ్ అండ్ టుక్ ఏ బాత్. అంతా కూడా ఒళ్ళంతా కూడాను ఆయిల్ పోసుకుని స్నానం చేసి ఐ చేంజ్డ్ ఇన్ టు ఫ్రెష్
ఫ్రెష్ క్లోత్స్లోకి వేరే క్లోత్స్లో మారాడనమాట, వేసుకున్నాడు. At about 8:30, I took my friend and one or two others to my room to move my things from there. వస్తువులన్నింటినీ కూడా అక్కడి నుంచి మార్చేయాలని పొద్దున్నే బయలుదేరాడనమాట ఫ్రెండ్స్ తర్వాత ఇంకిద్దరు ముగ్గురితో కలిపి. బట్ వీ ఫౌండ్ వీ హ్యాడ్ లిటిల్ టు క్యారీ. అక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి. ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్ అయిపోయింది. ఓకే, సంథింగ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. దొంగ మొత్తం అన్నిటినీ కూడాను తీసేశాడు, రిమూవ్ చేసేసాడు అక్కడి నుంచి, అంటే తీసుకెళ్ళిపోయాడు అనమాట. ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ అవుట్ బట్ నాట్ రియల్లీ. ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ వన్ థింగ్ యాజ్ ఏ ఫైనల్ ఇన్సల్ట్. అన్నీ తీసుకెళ్ళిపోయాడు కానీ ఒక్కటి మాత్రం మిగిల్చాడు, నాకు ఇన్సల్ట్ కలిగించే విధంగా అని అన్నాడు డాక్టర్. It is enough. Thanks for watching.